అమెరికా వాళ్ళు ఒక పరిశోధన చేశారు. ఏమిటి గంగానదిలో మునిగితే ఏమవుతుంది? పాపాలు పోతాయని మన విశ్వాసం. ఏమిటి పాపాలు? వాళ్ళకి బుర్రలోకి వచ్చింది. ఏమిటి గంగానదిలో మునిగితే పాపాలు ఎట్లా పోతాయి? వాళ్ళకి అర్థమైంది ఏమిటి? పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో మనకి వ్యాధి రూపంలో వస్తాయి. ఏం వ్యాధులు? వాళ్ళకి అర్థమైంది ఒకటే వ్యాధి, శారీరక వ్యాధి. కానీ మనకు 3 వ్యాధులు ఉన్నాయి: శారీరక వ్యాధి, ఆధ్యాత్మిక వ్యాధి, మానసిక వ్యాధి. ఈ యొక్క శారీరక వ్యాధి దేని వల్ల వస్తుంది? వైరస్ అంటున్నాం. వైరల్ ఇన్ఫెక్షన్ ఏమిటో, ఎన్ని రకాల వైరస్ ఉన్నదో. బ్యాక్టీరియా. వాళ్ళు ఏం చేశారు? బ్యాక్టీరియాల వల్ల వస్తుంది కాబట్టి, సూక్ష్మ క్రిముల వల్ల. దీంట్లో మంచివి కూడా ఉన్నాయండి. పాలు పెరుగు కావాలంటే ఆ యొక్క సూక్ష్మ క్రిములు లేకపోతే పెరుగు కాదండి. చూడండి మీరు మైక్రోస్కోప్ పెట్టి చూసి, సన్నగా కదులుతుంటాయి. ఉపయోగకరమైనటువంటివి ఉన్నాయి. దాంట్లో హానికరమైనటువంటి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు హానికరమైనటువంటి బ్యాక్టీరియాని 32 రకాలు తీసుకున్నారు, గంగాజలంలో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకటి మిగలలేదండి. కొద్ది నిమిషాలకి అన్ని చచ్చిపోయినాయి. మరి మనకు వ్యాధి వచ్చేది పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం అంటే, గంగా నదిలో మునిగితే మరి పాపాలు పోక ఏమవుతాయండి? ఇంత శక్తి ఉన్నది మన యొక్క గంగా నది మునగడం కానీ, పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల. ప్రవహించే నదుల్లో స్నానం చేసినప్పుడు కరెంట్ ఉంటుంది. కానీ ఈనాడు ఏం చేస్తున్నాం? ఆ యొక్క గంగా ఏదైతే నదులు ప్రవహిస్తున్నప్పుడు ఉండటం లేదు. లోపలికి వెళ్ళి గట్టు మీద కూర్చుంటారు, చెంబుతో పోసుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదండి. ప్రవహించే దాంట్లో ఉండాలి. అప్పుడు అమోఘమైన శక్తి మీకు వస్తుంది. అందుకని ఋషిమునులు నది పక్కన ఆశ్రమాలు నిర్మించుకొని రోజుకి 5 సార్లు స్నానం చేసి శక్తిని నింపుకునేవాళ్ళు. మనం స్నానం చేసక ముందేనే వంటింట్లో వంట రెడీ అయిందంటే స్నానానికి వెళ్తారు చాలా మంది. ఎందుకంటే స్నానం చేయగానే ఆకలి అవుతుంది మనకి. అట్లా మన భారతీయ సంస్కృతిలో నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేరే దిక్కుగా వాళ్ళు దీన్ని ఆచరణ చేయడానికి ప్రారంభం చేస్తున్నారు. వాళ్ళు దాని శక్తిని పొందుతున్నారు. యజ్ఞాత్ వర్షతుపర్జన్య. ప్రతి గ్రామంలో ప్రతి నెల చిన్నగా యజ్ఞం చేస్తే నెలకి 3 వానలు తప్పకుండా కురుస్తాయండి. అంత శక్తి ఉన్నది. ఇది ఒక పక్కనైతే, రెండో పక్కన పాశ్చాత్య దేశాల్లో ఆ యజ్ఞకుండ నుంచి వచ్చే యొక్క హోమ ధూమంని బ్రహ్మాండంగా వాళ్ళు అనేక సమస్యలకి పోవడానికి, శారీరక రోగాలు పోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. కావాలంటే ఎవరికైతే ఆస్తమా, ఇస్నోఫీలియా, బ్రాంకైటిస్, టీబీ ఇటువంటి శ్వాసకు సంబంధించిన రోగాలుంటే యజ్ఞం జరిగే దగ్గర వెళ్ళి కూర్చోండి 41 రోజులు. లేదా మీ ఇంట్లోనే చిన్నగా యజ్ఞకుండం పెట్టుకోండి, ఇత్తడిదో రాగిదో. దాంట్లో సమిధులు వేయండి, హోమ ద్రవ్యాలు వేయండి, ఆజ్యం వేయండి. ఏమి మంత్రాలు అక్కర్లేదు. ఆ యొక్క హోమధూమంగా పీల్చుకుంటున్నట్టయితే తప్పకుండా మీకు రోగము 50% తగ్గిపోతుంది.